వస్తున్నాడు పార్టీ. టైర్ పంచర్ అయిన కారులో వస్తున్నాడేంటి? నీ వాళ్ళకని చూడగానే ఊహించాను నీకు యావ ఎక్కువ చావ తక్కువ అని, ఆరాటం ఎక్కువ పోరాటం తక్కువ అని. ఒక్కలా అయిపోయావంటే ఆ అమ్మాయి గట్టి పిండమే. అబ్బా, పుండు మీద కారం చెల్లినట్టు ఏంటి సార్ మీ రన్నింగ్ కామెంటరీ? ఎంతో ఎగ్జాంపుల్స్ వద్దు, సిగ్గు వదిలేసుకుని సమస్య ఏంటో చెప్పు, పని వదిలేసుకుని పరిష్కారం ఏంటో చెప్తాను. అసలేం జరిగిందంటే అలా కాలింది సార్ నా కర్మ. ఇప్పటికైనా అర్థమైందా? ఎదుటోడు ఫ్లాష్ బ్యాక్ ని సింపతి ఒలకపోయడం కాదు, మన మీద మనకే సింపతి వచ్చే పరిస్థితి రాకుండా చూసుకోవాలి. డాక్టర్ల దగ్గర జబ్బు దాచి, లాయర్ల దగ్గర కేసు దాచి, ఫ్రెండ్స్ దగ్గర మనసు దాచి మొహమాట పడ్డావనుకో, జరగకూడదు ఏదో జరిగి కాకూడని కనెక్షన్ ఏదో కట్ అయిపోతుంది. అవును సార్, ఊబిలో పడి మట్టి పిసికినట్టు అయింది నా పరిస్థితి. మరి అదే, ఏది పిసకాలన్నా అందులో అనుభవం ఉండాలి. ఓ ఎదవ ఎగ్జాంపుల్స్ ఆపేసి జరగాల్సింది థింక్ చేయి. ఈ శోభనాన్ని నమ్ముకొని గాలిలో మేడలు కట్టాను సార్, అవి పేక మేడల్లా కూలిపోయాయి. ఏం చేయాలో తోచడం లేదు. ఓ టెన్షన్ పడిపోకు, నాకు తెలిసిన నిమ్మకాయల డాక్టర్ ఒకడు ఉన్నాడు. వశీకరణ మంత్రం వేసి నిమ్మకాయ ఒకటి ఎత్తాడు, దాంతో శోభన సాఫీగా జరిగిపోద్ది. అది ట్రై చేయి. ఓం హ్రీం క్రీం సఖా అతల వితల సుతల పాతాళ భైరవి. ఓ భీం బాబా క్రీం బాబా నీం బాబా. ఓం స్వాహా. భక్త తీసుకో, ఈ నిమ్మ పళ్ళను భద్రంగా దోచుకో. వశం కావలసిన కన్నె పిల్లకు ఒకటిచ్చి రెండవది నీ దగ్గర ఉంచుకో. వశం కావలసిన కన్నె పిల్ల నీ వశం అవుతుందిరా. ఎంత సార్ ఫీజు? ఓం ఫట్ 2000 నాయన. 2000? ఓం ఫట్. అతల వితల పాతాళ భైరవి స్వాహ. ఓం ఫట్. రూపా ఇటు చూడు, ఏం తెచ్చానో. వీటిని చూస్తుంటే నీకు ఆశ పుడుతుందా? అవును. ఎలాంటి ఆశ? అది కావాలనిపిస్తోంది. అది కావాలనిపిస్తోందట. మంత్రగాడి నిమ్మ పళ్ళు చాలా పవర్ఫుల్ గా పనిచేస్తున్నాయి. తీసుకో. ఆ నిమ్మ పండు కూడా ఇవ్వు. అమ్మో, ఇది మగ నిమ్మ పండు, నీకు ఇవ్వకూడదు. అది ఆడ నిమ్మ పండు, అందుకే నీకు ఇచ్చా. నేను బయట కూర్చుంటా, నీ ఆడ నిమ్మ పండుకి నా మగ నిమ్మ పండు కావాలనిపిస్తే పిలు, పరిగెత్తుకుంటూ వచ్చేస్తా. అయ్యో. ఇదేమిటి, లోపల బత్తాయి పండు తినకుండా బయట కూర్చొని నిమ్మపండు వాసన చూస్తున్నాడే ఆడంగి రేకుల చిన్నబాబు గారు. గుడ్ మార్నింగ్. ఏంట్రా బయటికి వెళ్తున్నారు? పైగా ఈ మధ్య మీరు క్లాస్ లో కూడా కనిపించట్లేదు. పరీక్షలు దగ్గర పడుతున్నాయి కదా సార్. ఓహో, బాగా చదువుకుంటున్నారా? కాదు సార్, స్లిప్పులు రాసుకుంటున్నా. నువ్వేం రాస్తావులేరా స్లిప్పులు? మరి మీరు రాసి పెడతారా సార్? మరి నీలాంటి ఎదవలకు చదువు చెప్పిన తర్వాత నా పని స్లిప్పులు రాయటగా ఇంకేముంటుంది? బడుతాయిలు బయటికి పోతున్నా. బయటికి నేనేది బయటికి పోతున్నాను, క్లాసులో కదా పోవాలి. హాయ్. నీ విమానం చాలా బాగుంది. థ్యాంక్ యూ. నీ ఎయిర్పోర్ట్ ఇంకా బాగుంది. నీ విమానం ఎక్కి దిగడానికి టికెట్ ఎంత? చెప్పు, తెగుద్ది. నువ్వు విమానం మెళ్ళ వేసుకుంటే లేదు, మేము ఎక్కి దిగితే తప్ప. విమానం ఎక్కి తీయడానికి అదృష్టం ఉండాలి. మీ ముఖాలకి ఆ ఛాన్స్ లేదా? గొడవ. జ్ఞానన్నా నువ్వా? అరే నరసింహనా? అవునన్నా, వీడు నా బిడ్డ. రా నా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. చూడరా బాయ్, ఈ ట్విన్ సిటీస్ లో జ్ఞానాన్ని ఏం చెప్తే గదే నడవాలి. ఈడ దమ్కి నాది, హఫ్తా నాది. మధ్యలో ఏడికెంచి వచ్చి నువ్వు దుగ్నం పెడతా అంటే ఏమన్నట్రా? కాంపిటీషన్ అన్నట్టు. ఏయ్,
ఒక్కనివే 10 మంది పుంగి వల కొట్టినా అని పెద్ద తురుమానుకుంటున్నా ఏమి ఇట్లాంటి మస్తు 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 చూసినాం. మనల్ని చూస్తే పోలీసు వాళ్ళు ఉత్సవయాలే. ఓనా అన్నా అన్నా ఎస్ఆర్ నగర్ పిఎస్ లో మన బాక్సర్ అశోక్ ను ఇరగ తీస్తున్నట్టనా? అరే నా పేరు చెప్పవే. నీ పేరు చెప్పి ఇంకా డబల్ ట్రిబల్ కొడుతున్నట్టనా? చెప్పే. అన్న మళ్ళీ మాట్లాడుతున్నా. నీ సంగతి ఏంద్రా? యమన్ కాడు ఇట్లా దుకాణం పెట్టుకుంటూ పోతే నేనేం గాజుల దుకాణం పెట్టుకోవాలా? చలో బాయ్, తెలుసో తెలియక చేసినావు. నీకు అంతగా దాదాగిరి షోకుంటే నా దగ్గర పని చేసుకో. నేను ఒక్కడి కింద పని చేయ. అరే ఏం నరసింహనాయుడు అవు అన్న చాలా మొండాడు. ఎవరు మాట ఏండు? చాలు తీవా, మంచి మంచి మొండి కొడుకులను చక్కగా చేసినాం. చలో నరసింహన కొడుకువి. గా ఖైరతావా సంలాయించుకో, 10% కమిషన్ తీసుకో. నువ్వు నా తానకు వచ్చినావా, నేను నీ తానకు వచ్చినా? అగో నేనే వచ్చినా. ఏంది అప్పుడు చాయిస్ నాదైతది. నీదే అయితే ఆ 10% నువ్వు తీసుకో. అరే ఏమరా నరసింహ, జ్ఞానంతో ఏదంటే అది అవు మాట్లాడేస్తున్నావు. అన్న చాలా మొండాడు. ఎవరు మాట ఏండు? తోత్తెరి ఏం కిరా కొడుకునుగానవ్వా నీ ముఖం చూసి కాలు చేతులు కట్టుకున్నాడు అవుతుంది. సర్రాబాయ్ గట్లనే గాని బయట మాత్రం ఉల్టా చెప్పు. ఎందుకు? అరే మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ వాళ్ళకి ఎరకలేరా బాయ్. జ్ఞానాన్న భయపడిపోయిన ఫీలింగ్ లో ఉండిపోతారు. చెప్పేమా? అవునరా బాబు. సరే పో. అరే అది గది పట్టుకరారా, నేను ఇచ్చిందే కదరా. అరే లేవు బాయ్, గిఫ్ట్ తెచ్చిన. గిఫ్టా? ఏందది? ఓపెన్ చేయి, ఎరకైతుంది. ఏంది బా ఇది? పెయింటింగ్. గిది పెయింటింగా? పిచ్చోడు మందు కొట్టి పిచ్చి గీతలు గీసినట్టుంది. ఏ సాలాడేసిండు? ఇసంటి గలీజ్ పెయింటింగ్ నా జిందగీలో చూడలే. ఏది బాది? అది మా అన్నకి ఇచ్చిన పెయింటింగ్. ఉక్కబే, మంచిగా లేకుంటే మన మాస్టర్ మందలించాడురా, గట్లనే అనుకోవాలి. ఇగో నరసింహన చెప్పనా? ఖైరతాబాద్లో మన అడ్డ జబర్దస్త్ ఉంటది. మీరందరూ ఆడికే షిఫ్ట్ అయిపోవచ్చు. అరే బాబు మీరు కూడా ఆడికి షిఫ్ట్ అయిపోర్రా. ఏంటి షిఫ్ట్ అయిపోయేది? దాని పందుకొక్కులు తిరుగుతున్నాయి. గలీజ్ ఉంటది. అరే ఎల్లగొట్టి సాఫ్ చేసే జబర్దస్త్ ఉంటది బే. మంచిది నరసింహన, వస్తా. మంచిదన్నా. వస్తా సినా, సంలాయించుకో. నమస్తే. కాళ్ళేలు మొక్కి ఇబ్బంది పెట్టేసిండ్రా పొట్టి నరసింహ. చలో పెద్ద మనిషి పాత పరిచయం అని ఖైరతాబాద్ సంలాయించుకోరి 10 పైసలు ఇస్తా అని చెప్పిన. ఎందుకన్నా 10 పైసలు ఇచ్చుడు? అరే వాళ్ళు బతకొద్దా బే. అయినా క్రైమ్ చేస్తాడు, కమిషన్ మనకు తెచ్చిస్తాడు. అవనా 10 పైసలు ఒప్పుకున్నాడు. కరెక్ట్ గా అడిగినవరా, నీ హిసాబ్ అలాగుందా? అవురా, నేను సీరియస్ గా దమ్కిస్తుంటే ఎస్ఆర్ నగర్ పోలీసు వాళ్ళు మన పోరాల పుంగి వలగొడుతురని నా పుంగి కమ్జోర్ చేస్తావు. కొట్ట నీ సదా జరా పెంచుతా. పందులు తిరుగుతున్నాయి అని చెప్పి. కౌన్ బనేగా కోక్పతి కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఎవరైతే వాటికి కరెక్ట్ గా సమాధానాలు చెబుతారో వాళ్ళకు ఒక కోక్ డబ్బా. ఓకే? మిస్టర్ బసవయ్య, సారీ రంగా, మొదటి ప్రశ్న నీకు. నువ్వు జీవితంలో అతి భద్రంగా దాచుకున్నది ఏది? ఉత్తరం. యు మీన్ లీవ్ లెటర్? నో, లవ్ లెటర్. మా నాన్న పక్కింటి బండాంటికి రాసిన ఉత్తరం నా దగ్గర ఉండబట్టే అడిగినప్పుడు అల్లా డబ్బులు వస్తున్నాయి. అందరికి ఈమెయిల్ అయితే అది నాకు బీమెయిల్, బ్లాక్ మెయిల్. రేయ్, నిన్ను కెలగడం నాదిరా బుత్తక్కువ. మళ్ళీ ఇంకొకసారి నిన్ను క్వశ్చన్ అడిగితే అమితాబ్ బచ్చన్ మీద ఒట్టు. నువ్వు సైలెంట్ అయిపో. ఏంట్రా? ఓకే, సృష్టిలో తీయనిది ఏది? రాంపేరి మీనాక్షి సార్ మిఠాపాన్. రాజ్, నువ్వు చెప్పు. సృష్టిలో తీయనిది ఏది? రేషన్ షాప్. నీ బొంద. తీయనిది అంటే ఓపెన్ చెయ్యనిది అని కాదు, స్వీట్ గా ఉండేది. షుగర్. తేనె. నా నూనె. నేను చెప్తా. చెప్పు. అమ్మా నాన్న ఇచ్చే ప్రేమ. పేరెంట్స్ లవ్. సెంటిమెంట్, అటాచ్మెంట్, బాండేజ్. అంకుల్, మన వాడి ఇంజన్ హీట్ ఎక్కింది. నేను కూల్ చేస్తాగా, నువ్వు తప్పుకో. ఏంటి మాస్టర్ వెతుకుతున్నారు? నువ్వు వెళ్ళబోయా, నాదేదో పోయి వెతుక్కుంటుంటే. ఇంకా ఏమన్నా పోయిందేమో. మనం వెతుకుతే పోలే. హలో, ఏంటండి? ఉండబోయా. వెంకట్, డూ వన్ థింగ్. నీ
రేయ్, ఇంకొక వారం పాటలా వెతుకుతూనే ఉంటారు, ఏం పోయిందో ఎవరికి తెలియదు. మా మెగాస్టార్ సినిమాకి టికెట్ దొరికి నేను క్షేమంగా ఇంటికి చేరితే తిరుపతి వచ్చి గుండు కొట్టించుకుంటా స్వామి. 20 సార్ 20 సార్ 20 సార్ లేడీస్ పక్కన సీట్ సార్ 20 ఏం సార్ 2 టికెట్లు 20 అవినీతిని అంతం చేయాలని తీసిన ఠాగూర్ సినిమా టికెట్లు బ్లాక్ లో అమ్ముతావా? నీలాంటి వాళ్ళ వల్లేరా రోడ్డు మీద గుంతలు పూడట్లేదు, నీలాంటి వాళ్ళ వల్లేరా రైతులకు కరెంటు కోత, వాళ్ళ కుటుంబాల్లో కరుపు కోత, నీలాంటి వాళ్ళ వల్లేరా హాస్టల్లో అనాథలకు అన్నం అందట్లేదు. నేను బ్లాక్ లో టికెట్లు అమ్మడం వల్లే ఇన్ని నష్టాలు జరుగుతున్నాయా? అవునరా, మన రాష్ట్రంలో మొత్తం థియేటర్ల సంఖ్య 2614. అందులో ఏసీలు 886, నాన్ ఏసీలు 1732. వీటిలో డిటిఎస్లు 1256, మోనోలు 1332. మన రాష్ట్రంలో మొత్తం జనాభా 7,57,27,541. అందులో సినిమాకి వెళ్లే వాళ్ళ సంఖ్య 5,36,47,636. ప్రతి సంవత్సరం సినిమా చూడటం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 28,93,46,696. బ్లాకులో టికెట్లు అమ్మటం వల్ల ప్రభుత్వానికి పోయే ఆదాయం 8,93,47,772. ఈ డబ్బంతా సక్రమంగా ప్రభుత్వానికి చేరితే దాంతో రోడ్లు వేయించవచ్చు, 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయించవచ్చు, 646 హాస్టల్స్ కు అన్నం పెట్టవచ్చు. చాలా ఇంకేమైనా కావాలా? సార్ జీవితంలో బఠానీలైనా అమ్ముకుంటాను గానీ బ్లాక్ లో టికెట్లు మాత్రం అమ్మను సార్, క్షమించండి సార్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట క్షమించడం. అయితే సారీ. మీరు ఇక్కడ ఉన్నారా? గెటప్ ఎలా ఉందిరా? అఫ్ కోర్స్ ఈ గెటప్ చిరంజీవి కంటే నాకే బాగుంది కదా. మెల్లిగానండి, ఈ మొక్క చిరు ఫ్యాన్స్ విన్నారంటే మీ కళ్ళు తీసి ఐ బ్యాంక్ కి, బ్లడ్ తీసి బ్లడ్ బ్యాంక్ కి డొనేట్ చేస్తారు. అది సరే సార్, ఇంతకీ బాక్స్ ఏది? లంచ్ టైం పంపిస్తారండి మా ఆవిడ. వాడు అడిగేది మీ భోజనం బాక్స్ గురించి కాదు, ఠాగూర్ ఫిలిం బాక్స్ గురించి. నువ్వు తేలేదంటరా? డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ నుంచి ఎప్పుడు మీరే కానీ తెస్తారు. ఇప్పుడు వేళ్ళు కొరకు సుఖం ఏంటండి, టికెట్లు అమ్మేసాం, జనం దోలు తీర్చేస్తారు. గెటపుల మీద ఉండే ఇంట్రెస్ట్ ఫిలిం బాక్స్ మీద ఉండదు. అరే కొడుకున్నాడే, పడుకుంటే లేపు, నేను లేపనా? అబ్బా ఏంటి లేపేది? నిద్రలో లేపావంటే ప్రభు కాళ్ళు చేతులు నీ బాడీతో కబాడీ ఆడేసుకుంటాయి, నోట్లోంచి బూతులు వరదలా వచ్చేస్తాయి. ఇంత తడబడిలో కూడా పడుకున్నాడంటే ఇప్పుడు అప్పుడే లేవలే. నువ్వు తప్పక ఎక్స్క్యూజ్ మీ, హలో ఎక్స్క్యూజ్ మీ. నాకు ఆంగ్ల భాష అంతగా రాదు. ఇప్పుడు మీరన్న మాటకి అర్థం ఆంధ్రంలో చెబుతారా? ఏంటి ఆ మాత్రం ఇంగ్లీష్ రాదా? ఎక్స్క్యూజ్ మీ అంటే క్షమించడం అర్థం. ఏం తప్పు చేశావు? నిజం చెప్పు. మా లాడ్జిలో స్పూన్లు నొక్కేసావా? కప్పులు కాజేసావా? దుప్పట్లు దాచేసావా? బల్బులు దోచేసావా? ఏం దొంగతనం చేసావు చెప్పు. బాగా అడిగారు. చిచి ఏంటి బాగా అడగలేదా? నా దొంగతనం చేయడం ఏంటి? మరి దొంగతనం చేయకపోతే మీ ఊరు నుంచి టికెట్ కొనుక్కొని ఎంత దూరం వచ్చి మా లాడ్జిలో దిగి పొద్దున ఫ్రెష్ గా స్నానం చేసి పౌడర్ కొట్టుకొని టోపీ పెట్టుకుని మరీ వచ్చి క్షమించండి అన్నావంటే ఖచ్చితంగా దొంగతనం చేసి ఉంటావు. మాస్టారు పాప ఆయన గారి మొహం చూస్తే అలాగే అనిపిస్తుంది, కానీ ఆయన దగ్గర అంత సబ్జెక్ట్ లేదండి. గాడ్ ప్రామిస్, నా కాడ సబ్జెక్ట్ లేదు. నాడు మీ హోటల్లో దొంగతనం చేయడం ఏంటి? మా హోటల్లో కాకపోతే ఇంకెక్కడన్నా దొంగతనం చేసి వచ్చావా? అవును, ఈ అమ్మాయిని ఎక్కడి నుంచి ఒత్తుకొచ్చా? ఎత్తున్నాడు ఏంటి? ఇది నా వైఫ్, ఓన్ ఫ్యామిలీ. అండి జస్ట్ మ్యారీడ్, శోభలం చేసుకుందాం హాలిమూలు వచ్చినాం. ఈ అమ్మాయి నీ వైఫా? యా. కూతురు అనుకున్నాను కదయ్యా. బాగా చెప్పారండి. అస్సలు బాగా చెప్పలేదు. ఇదిగా గురు, మా ఆవిడకి ఊరు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ గైడ్స్ కానీ దొరుకుతారేంటి? ఆహా, టూరిస్టుల కన్నా గైడ్లే ఎక్కువ ఉంటారు. అదిగో అక్కడ విచారించు. ఓహో థ్యాంక్ యూ, పదా. హాయ్, బాగున్నారా? రాత్రి నాకు భలే కల వచ్చిందండి. మన ఇద్దరికి పెళ్లి అయిపోయిందంట. తమాషాగా ఉంది, నాకు కూడా అదే కళ వచ్చింది. కాకపోతే శోభన మాత్రం సల్మాన్ అంత జరిగింది. నాకు ఈ జన్మలో పెళ్లి వదలండి. నే కాదంటే ఏమైంది? సిటీలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారుగా. నీలాంటి బిలో యావరేజ్ ఫేస్ గా నా ఫేస్ నచ్చలేదంటే ఇంకెవరికి మాత్రం నచ్చింది? పూర్వ
జన్మలో నా ఫేస్ గోడ అనుకుంటా పిడకలు కొట్టినట్టు కొడుతున్నారు ఛీ! జగన్ నువ్వు రా. ఎక్కడికి రారా చెప్తాను. పక్క తీసుకెళ్ళి కొడతావా ఏమైందిరా తప్పకా నాకు తెలుసు నీ కోతి బుద్ధి, అందుకే బయట కూర్చుందాం అన్నాను. నేను బయటికి పోతాను. ఆగు ఒక నిమిషం, కార్డ్ సెలెక్ట్ చేయాలి కదా. అది బయట కూర్చుని కూడా చేయొచ్చు. రా. ఇంకేం చేయనే బాబు, కూర్చో. ఈ మగాళ్ళు నేను నమ్మకూడదు. ఈ కార్డ్ బాగుందా చూడు. చీ, ఇది బాగుంది కదా. తీసే గోంగూర పప్పు ఆంధ్ర స్పెషల్. నెయ్యి వేయద్దు, పోయండి. బాబు కాస్త చికెన్ ఈ చికెన్లు మటన్లు పాములు కప్పలు లండన్ లో తిని తిని అసహ్యం వేస్తుంది. పొలివారినట్టుంది. మంచి తాగు తాగు తాగు. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది బాబు. మీరు పరిచయం అయ్యాక మా అమ్మాయిలో చాలా మార్పు వచ్చింది. ముందు ముందు ఇంకా మార్పులు వస్తాయి. ఇక ఆ ముచ్చట కూడా నా కళ్ళ ముందు జరిగితే చూడాలనుంది. చిచి, అదేం కోరికండి? అమ్మ మాట్లాడుతుంది మన పెళ్లి గురించి. ఓహో, పెళ్లి గురించా? నేను ఇంకా ఏదో అనుకున్నానులేండి. నేను వెంటనే లండన్ ఫోన్ చేసి మా అక్క బావలు రమ్మని చెప్పి మా పెళ్లికి ముహూర్తం పెట్టిస్తా. అమ్మో, ఎంత పెద్దగారో. బహుశా మీ అక్క బావలు వచ్చినట్టున్నారు. అక్క బావ రాకూడదే. ముచ్చలాగా బూడిదలో బొగ్గులాగా ఎంత అందంగా ఉన్నారండి. అప్పుడు చూచే. ఓహో, నువ్వు అంటాడా?